శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 7వ అధ్యాయం 6వ శ్లోకము. ఈ శ్లోకము సృష్టి రహస్యాన్ని, పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని చాటి చెబుతుంది. ఓం ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ఏతద్యోనిని, ఈ రెండు ప్రకృతులే మూల కారణంగా కలవి. భూతాని సర్వాణి, సమస్త జీవరాశులు. ఇతి అని ఉపధారయ, తెలుసుకో. అహం, నేను అంటే కృష్ణ పరమాత్మ. కృష్ణస్య, సంపూర్ణమైన. జగతః, ఈ జగత్తుకు. ప్రభవః, పుట్టుకకు కారణము. ప్రళయ, లయమునకు కారణము. తాత్పర్యం ఏమంటే, పుట్టే ప్రతి వస్తువు కూడా ఏతద్యోనిని, ఈ చరాచర జగత్తు అంతా. భూతాని సర్వాణి, ఈ పరాప్రకృతి అపరాప్రకృతి లేకపోతే ఏ వస్తువు పుట్టడానికి అవకాశం లేదు అని ఈ విషయం మొదటగా బాగా అర్థం చేసుకో. ప్రకృతిలో జగత్తు సృష్టి చేయడానికి నేను వాడుకునే సాధనాలు ఇవి. ఈ జగత్తును మొత్తం ఈ ప్రకృతుల ద్వారా సృష్టి చేసేది నేను. ఈ సృష్టికి కారణం నేను. నేను ప్రపంచం మొత్తానికి ప్రభవః అంటే ఉత్పత్తికి కారణము, పుట్టుకకు కారణము. అలాగే ప్రళయ, నా యందే లయిస్తుంది, నా యందే లీనమైపోతుంది. అందువలన నన్ను మించిన ప్రకృతి లేదు. ఇది వరకు చెప్పిన సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు పరిణామ క్రమంలో స్థూల రూపం ధరించాయి. ఇదే మనం చూసే ప్రకృతిలో ఉన్న కదలనివి, కదిలేవి అనే పదార్థాలు. వాటిని జడములు, చేతనములు అని అంటారు. ఈ జడ చేతనములు అన్నింటికీ పరాప్రకృతి అపరాప్రకృతి కారణం. అంటే పరమాత్మ తాను రెండుగా విడిపోయాడు. అదే పరాప్రకృతి అపరాప్రకృతి. ఈ రెండు ప్రకృతులే ఈ సృష్టికి కారణం. అంటే ఈ సృష్టికి కారణభూతుడు పరమాత్మ. సమస్త జీవరాశులు ఆ పరమాత్మ నుండి ఉద్భవించాయి. అలాగే ఈ సృష్టిని అంతమొందించేది పరమాత్మ. బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివుడిగా లయం చేస్తున్నాడు. పుట్టడం, చావడం అనే ఈ మధ్య కాలంలో జీవరాశులు అన్ని ప్రకృతిలో ఆడుకుంటున్నాయి. మన శరీరము అపరాప్రకృతి, మనలోని ప్రాణం పరాప్రకృతి. రెండు ఆ భగవంతుడి నుండే వచ్చాయి. మన మూలం భగవంతుడే అని తెలిసినప్పుడు నేను అనే అహంకారం తగ్గుతుంది. మనందరిలో ఉన్నది ఒకే పరమాత్మ అనే భావన కలిగినప్పుడు ద్వేషం పోయి ప్రేమ కలుగుతుంది. సముద్రంలోని అలలు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం నుండే వచ్చాయి కదా. సముద్రం మీదనే ఆడుకుంటుంటాయి. కానీ నేను అలను, నేను బుడగను, నేను బయటికి వస్తాను అవి అనుకుంటే కుదరవు కదా. ఎందుకంటే అవి సముద్రంలో నుండే ఉద్భవించాయి కాబట్టి చివరకు సముద్రంలోనే కలిసిపోతాయి. అలాగే మనం కూడా ఆ పరమాత్మ అనే సముద్రంలో చిన్న అలలం మాత్రమే, చిన్న బుడగలం మాత్రమే. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అలాగే జీవరాశులు కూడా పుడతాయి, కొంతకాలం జీవిస్తాయి, మరలా లయమైపోతాయి. ఇదే జీవన నాటకం. ఈ నాటకానికి సూత్రధారి పరమాత్మే. హరి ఓం తస్సత్.